హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 70 చూసే ముందు పార్ట్ 69 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అంకుల్ అది అది అని చెప్పలేక నసుగుతున్న ఉదయ్ను సీరియస్గా చూస్తూ వాడికి సపోర్ట్ చేసి నాతో తిట్లు తినడానికి అలవాటు పడిపోయావు నువ్వు. రేపు మీ డాడీని మార్నింగ్ వాక్లో కలుస్తానని చెప్పు అని నేహాని చూసి ఫోన్ చేసి వాడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పు అని చెప్పి రేవతి గారిని చూసి మౌనంగా ఉన్న ఆవిడ ఫీలింగ్స్ని చదువుతూ భారంగా నిట్టూర్చిన ప్రతాప్ వర్మ కాఫీ కావాలి రేవతి అనేసి పైకి వెళ్ళిపోయారు. ఈ రోజుకి పుల్లలు పెట్టే తన పని అయిపోయిందని రుద్రాన్ని తిప్పుకుంటూ వెళ్ళిపోతే రాణాకు ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళింది నేహ. ప్రతాప్ వర్మ కోపానికి తడారిపోయిన గొంతును చల్లారిపోయిన కాఫీతో తడుపుకుంటూ ఎలా భరిస్తున్నారా ఆంటీ అన్నాడు ఏడుపు ముఖంతో. చెప్పలేనంత ప్రేమ ఉన్న చోటే ఇలా భరించలేనంత కోపం కూడా ఉంటుంది. ఆ ప్రేమని అర్థం చేసుకుంటే ఇది భరించడం కాదు, నా బాధ్యత అని నవ్వుతో చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను, లేదంటే వాడికి నువ్వు చెప్పు, నైట్ కొంచెం లేట్గా ఇంటికి రమ్మని చెప్పు అని అడ్వైస్ చేసి మీ అంకుల్కి కాఫీ ఇవ్వాలి అంటూ వెళ్తున్న రేవతి గారిని విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. అమృతని తీసుకొని హాస్టల్కి వచ్చిన రాణా హాస్టల్ గేట్ ముందు కారు ఆపాడు. అప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా భయం, బెరుకు, సిగ్గు అండ్ మొదటిసారి రాణాతో అతని కారులో ట్రావెల్ చేస్తున్న ఇబ్బంది అన్నీ కలిసి ముడుచుకుపోయి కూర్చున్న అమృత హాస్టల్ చూడడమే కలవరపాటుగా రాణాను చూసింది. అందరి ముందు ప్రేమిస్తున్నానని చెప్పడానికున్న ధైర్యం నీ రూమ్కి నన్ను తీసుకువెళ్ళటానికి లేదా అని అడిగాడు రాణా తన భయాన్ని ఇంకా పెంచుతూ. ఏంటి ఏమంటున్నారు మీరు? మీరు నా రూమ్కి వస్తారా అని అప్పటికే భయంతో బెదిరిపోతున్న అమృతకి మాట కూడా సరిగ్గా రావటం లేదు. రావడం ఏంటి, ఈ నైట్ నీతోనే నీ రూమ్లోనే ఉంటాను, ప్రేమిస్తున్నావు కదా నన్ను అని రెండో మాటకి అవకాశం లేకుండా వెంటనే కారు దిగి అమృత చేతిని పట్టుకొని సరాసరి లోపలికి తీసుకుపోతూ ఉంటే మీరు మీరు అలా ఎలా వస్తారు? అది నా రూమ్ అంటే అంటే నేను వార్డెన్తో ఉంటున్నాను, మీరు ఇలా రాకూడదు అంటే ఇది లేడీస్ హాస్టల్ అని అంటూ ఏం చెప్పాలో కూడా తెలియని కంగారులో నోటికి వచ్చిందల్లా తత్తర బిత్తరగా చెప్పేస్తున్న అమృతను ఆగి చూశాడు రాణా. వెళ్ళిపోతాడేమో అనుకొని థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు అని అంటూనే ఉంది. వార్డెన్తో ఉండడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ క్వశ్చన్ చేశాడు రాణా. అది అది అంటే నేను నేను అని ముక్క పేర్చుకుంటున్న అమృత నెత్తి మీద ఒక్కటి వేసి ఎహే నాంచకుండా చెప్పు, నువ్వేమన్నా సీరియల్ స్క్రీన్ మీద ఉన్నాను అనుకుంటున్నావా? ఒక్కో డైలాగ్ స్లో మోషన్లో రిపీట్ చేస్తున్నావు అని కసిరేసరికి బెదిరిపోయింది అమృత. ఆ చిన్నదానికే కళ్ళ నిండా నీళ్లు నింపేస్తూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వార్డెన్కి హెల్ప్ చేస్తాను, అందుకే ఆవిడ రూమ్ నాకు షేర్ ఇచ్చారు, ఈ శాలరీతోనే నేను నా మెయింటెనెన్స్ చూసుకుంటున్నాను అని చిన్న గొంతుతో తలదించుకొని చెప్పింది. ఆ రెండు మాటల్లోనే అమృత లైఫ్ అండ్ తన క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమైన రాణా మనసు కలుక్కుమంది. జస్ట్ అలా క్యాజువల్ ఎమోషన్ చూపించినందుకే కన్నీళ్లు పెట్టుకున్న అమృత చేతి వేళ్లను తన వేళ్లతో లాక్ చేసి దా అని చేయి పట్టుకొని ఫస్ట్ వార్డెన్ దగ్గరికి తీసుకువెళ్ళిన రాణా ముందుగా తనని పరిచయం చేసుకున్నాడు. అమృత ఒక అనాథ, వెనక ముందు తనకంటూ ఎవ్వరూ లేరు. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా భయపడుతుంది. జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ ఏమీ లేవు, ఒక సింపుల్ లైఫ్ కోరుకుంటుంది. అల్ప సంతోషి. ఫస్ట్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, బట్ వాళ్ళ ఆర్ఫనేజ్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత తన గురించి ఆలోచించాను. తనలాంటి అమ్మాయిలు సొసైటీలో ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం, ఇంకా ప్రమాదం కూడా. అందుకే తనకి నచ్చినంతకాలం నాకు హెల్ప్ చేస్తూ ఇక్కడే ఉండమన్నాను, చాలా సపోర్ట్గా ఉంటుంది అని అమృత గురించి కాసేపు మాట్లాడి ఎక్కువసేపు ఉండొద్దు, మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అంటూ వాళ్ళిద్దరికీ స్పేస్ ఇచ్చి వెళ్ళిపోయింది హాస్టల్ వార్డెన్. ఆవిడ వెనకాలే డోర్ వరకు వెళ్ళిన రాణా డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుని గోడకి నిలబడిన అమృతని ఆశాంతం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. దూర జాంపండులా ముద్దుగా బొద్దుగా బంగారు తాపడం పూసినట్టు భలే ఉంది అమృత రూపం. పర్టిక్యులర్గా తన మీద ఇప్పటి వరకు ఎటువంటి ఫీలింగ్స్ లేకపోయినా
తనని ప్రేమిస్తున్న అమ్మాయిగా ఫస్ట్ టైం అమృతను చూస్తున్న రాణా చూపులకు గుండెల మీద దుపట్టా కిందకు లాగి ఇబ్బందిగా పక్కకు తిరిగింది అమృత. ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతూ, నన్ను ప్రేమించిన నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు కదా, అందుకే చూస్తున్నా. అదేంటండి, నేను కూడా మీ కాలేజేగా, నన్ను రోజు కాలేజ్లో చూస్తున్నారుగా అంది ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్తో. తన మాటకి నవ్వుతూ లేచి దగ్గరికి వెళ్ళేసరికి ముడుచుకుపోయి గోడకి అతుక్కుపోయింది అమృత. ఆ చూడడం వేరు, ఈ చూడడం వేరు. వాడన్న మాటలకి ఉన్న ఎమోషన్లో అందరి ముందు కిస్ చేశాను, ఐఎమ్ సారీ అని తన ఫేస్ హోల్డ్ చేసి కళ్ళల్లోకి చూసి చెప్తూ ఉంటే, లైబ్రరీలో చెప్పారు కదండి అంది కళ్ళు కిందకి వాల్చేస్తూ. ఆ చెప్పడం వేరు, ఈ చెప్పడం వేరు అనేసరికి ఓరగా కళ్ళు పైకెత్తి చూసిన అమృత బుగ్గలు ఎరుపెక్కాయి భయం ప్లస్ బిడియంతో. ఒక ఆడపిల్లగా అందరి ముందు నీ ప్రైవసీ డిస్టర్బ్ చేసినందుకు అక్కడ చెప్పాను. నీ క్యారెక్టర్ ఎంత సెన్సిటివ్ అని తెలిసాక ఆ చెప్పడం సరిపోదు అనిపించి మళ్ళీ చెప్తున్నాను అంటూ అమృత ఫోర్ హెడ్ మీద కిస్ చేసి దగ్గరగా తీసుకున్నాడు రాణా. ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు కన్నా ఎక్కువ దడగా ఉంది అమృత గుండెల్లో. అలా రాణాకు దగ్గరగా ఉండాలంటే కళ్ళు పైకెత్తి కూడా చూడలేంటని ఇబ్బందికి ఒక్కటి అడుగుతాను చెప్పవే. నాకేమో స్పీడ్ ఎక్కువ, నువ్వేమో స్నేల్ టైప్, అదే నత్త టైప్. అసలు నీకు నేను ఎలా కనెక్ట్ అయ్యాను, ఎలా నన్ను ప్రేమించావు అని అడిగిన రాణా క్వశ్చన్కి, మీరు చాలా బాగుంటారు, అలాగే అందరికీ హెల్ప్ చేస్తారు, మీ వెనక చాలా ఆస్తులున్నాయని కాలేజ్ మొత్తం చెప్తారు, అయినా కూడా మీరు అలా ఉండరు, అందరితో కలిసిపోతారు, బాగా కోపం ఎక్కువైనా కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరికి ప్రాబ్లం వచ్చినా మీరే ముందుంటారు, మీలాంటి వాళ్ళు ఒకరు పక్కనుంటే జీవితాంతం ఎటువంటి టెన్షన్ లేకుండా బతకచ్చు. అలా అనిపించగానే మీ మీద ఇష్టం స్టార్ట్ అయింది. అతను అడిగినప్పుడే మీ మీద ఉన్న ఫీలింగ్ నాకు అర్థమైంది, మీరు కావాలనిపించింది, మీతో ఉండాలనిపించింది అని ముద్దుగా అమృత తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే బెడ్ మీద విష్ణుమూర్తి పోజులో పడుకొని తననే చూస్తూ వింటూ ఉన్నాడు రాణా. మళ్ళీ వార్డెన్ వచ్చి భోజనానికి పిలిచే వరకు ఇద్దరికీ టైం అనేదే తెలియలేదు. అమ్మో, అప్పుడే 9 దాటింది, అసలు మీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియడం లేదండి, నేను ఎప్పుడూ ఇలా లేను, ఈరోజు మేడంకి హెల్ప్ చేయలేదు అని చేతులు నలుపుకుంటూ వార్డెన్ని చూసింది అమృత. ఈరోజే కాదు, రేపటి నుండి కూడా అమృత మీకు హెల్ప్ చేయదు మేడం, రేపటి నుండి తను నాతో పాటే మా ఇంట్లో ఉంటుంది అని వార్డెన్ మొహం మీదే చెప్పేసి నేను అమృతను బయటకు తీసుకువెళ్తున్నాను అని ఆవిడ పర్మిషన్ ఇచ్చేలోపే అమృతను లాక్కొచ్చి కారులో తోసిన రాణా మార్నింగ్ వరకు అమృతకు సిటీ మొత్తం తిప్పి చూపించాడు. ఉడుకు వయసు, అల్లరి ప్రాయం, ఒక అమ్మాయితో లవ్ ఫీలింగ్స్ రాణాకు లైఫ్లో కొత్త అనుభూతులు రుచి చూపిస్తూ ఉంటే అతను దూకుడు తట్టుకోవడం అమృత వల్ల కాలేదు. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు అనాథాశ్రమానికి, హాస్టల్కి, కాలేజీకి మాత్రమే పరిమితమైన తన జీవితానికి కొత్త రంగులు, కొత్త రుచులు, కొత్త భయాలు, సరికొత్త అల్లరి రుచి చూపిస్తున్న రాణాతో ఫస్ట్ టైం లైఫ్లో ఇంత హ్యాపీగా ఉంటుందా అనిపించింది అమృతకు. ఆ నైట్ ఇద్దరికి ఒక రంగుల హరివిల్లిలో ట్రావెల్ చేసినట్టు అనిపించింది. మార్నింగ్ 4:30 అలా ఇక ఆపుకోలేక నిద్రలోకి చేరిపోయిన అమృతను డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేశాడు రాణా. నిద్రపోతున్న తనని డిస్టర్బ్ చేయకుండా తనతో పాటే పోర్టికోలో పార్క్ చేసిన కారులో కూర్చున్నాడు రాణా. అట్ ద సేమ్ టైం ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళాలి అన్నంత చనువు కూడా లేని ఆ రిలేషన్లో ఆ ఆలోచన కూడా రాలేదు రాణాకు. ఉదయం 7:30 అలా సైడ్కి జారిపోతూ ఉలికి పట్టిన కళ్ళు తెరిచిన అమృతకు డ్రైవింగ్ సీట్లో నిద్రపోతూ కనిపించాడు రాణా. తనని చూడగానే ముందు భయపడినా గడిచిన రాత్రి గుర్తు తెచ్చుకుంటూ నెమ్మదిగా ఒక్క ఫింగర్తో రాణా షోల్డర్ మీద తట్టేసరికి కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ అన్నాడు సన్నటి నవ్వుతో. గుడ్ మార్నింగ్ అండి అని బెదురు కళ్ళతో ఎదురు విష్ చేసి ఎక్కడికి వచ్చాము అని అడిగింది అయోమయంగా ఫ్రంట్ మిర్రర్లో నుంచి బయటకు చూస్తూ. డోంట్ వరీ, దిస్ ఈజ్ మై హౌస్ అన్నాడు తన టెన్షన్కి నవ్వుకుంటూ. మీ ఇల్లా అని ఆశ్చర్యం ప్లస్ భయంతో నోరు తెరిచిన అమృతతో నాట్ ఓన్లీ మైన్, టుడే ఆన్వర్డ్స్ యువర్స్ ఆల్సో
అని క్లారిటీ ఇచ్చి తనతో పాటు అమృతను రేవతి మ్యాన్షన్లోకి తీసుకొచ్చాడు రాణా. అప్పటికే పూజ ఫినిష్ చేసుకున్న రేవతి గారు అందరికీ అన్నీ సమకూర్చడానికి కిచెన్లో కష్టపడుతూ ఉన్నారు. తల్లి ఎక్కడుంటుందో తెలిసిన రాణా అమృతని డైరెక్ట్గా కిచెన్కి తీసుకువెళ్ళి రేవతి గారికి పరిచయం చేశాడు. రేవతి గారిని చూడడమే ముందు చేతులు జోడించి వెనువెంటనే వంగి కాళ్ళకి నమస్కరించింది అమృత. చల్లగా ఉండమ్మా అని దీవించి ఎవరో ఏంటో కూడా తెలియకపోవడంతో విస్మయంగా రాణా వైపు చూశారు. అమృత డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్, నిన్న కాలేజ్లో అందరి ముందు నాకు ప్రపోజ్ చేసింది అని పరిచయం చేశాడు. రుద్రాణి కోసం కలిపిన కాఫీ కప్ తను తీసుకుంటూ బాబు ఇంట్రొడక్షన్తో అమృతలో వణుకు స్టార్ట్ అయ్యి చున్నీ నలిపేసుకుంటూ తల కిందకు దించేసింది. మ్యాటర్ మొత్తం ముందు రోజే తెలిసిన ఫస్ట్ టైం అమృతను చూస్తున్న రేవతి గారి కళ్ళలో ఆశ్చర్యంతో పాటు చిన్నపాటి కలవరం కూడా. భర్త గురించి కళ్ళలో బెదురు, ముఖంలో అమాయకత్వంతో స్వచ్ఛమైన పసిపాపల నవ్వుతున్న అమృత అనాథ అనగానే రేవతి గారి మనసు చివుక్కుమంది. నిద్రలేక అలసిన కళ్ళు ఎర్రగా కనిపిస్తూ ఉంటే అమృతకు కూడా కాఫీ కల్పించి తాగేశాక ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకుందరు, ఈరోజు కాలేజీకి వదిలేసే అని చెప్తున్న రేవతి గారిని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు రాణా. మీ నాన్న వచ్చే టైం అయింది, తనని పైకి తీసుకెళ్ళు అన్నారు. మళ్ళీ కొడుకు మీద సీరియస్గా ఉన్న ప్రతాప్ వర్మ కళ్ళలో పడితే ఏదో ఒకటి వస్తుందని. ఆవిడ చెప్పకపోయినా ఆవిడ ఆలోచన గ్రహించిన రాణా వెంటనే చెప్పేశాడు, ఈ రోజు నుంచి అమృత ఇక్కడే ఉంటుంది, ఇక్కడి నుంచి కాలేజ్కి వెళ్తుంది అని. ముందు ఆశ్చర్యపోయి తర్వాత ప్రతాప్ వర్మ గురించి ఆలోచించిన రేవతి గారు కొడుకు జాలి గుణం, మంచి మనసుకి మురిసిపోయారు. సరే సరే అదైతే ఓకే, ఫస్ట్ తనని పైకి తీసుకెళ్ళు, ఇద్దరు బాగా అలసిపోయి ఉన్నారు అని హడావుడి చేస్తూ కిచెన్ దాటి బయటకు వచ్చారో లేదో అప్పుడే వాకింగ్ ఫినిష్ చేసుకొని లోపలికి వస్తూ కనిపించాడు ప్రతాప్ వర్మ. భర్తని చూడడమే కాఫీ ట్రీ మీద రేవతి గారి చేతులు భయంతో బిగుసుకుంటే, మీ ఆయనకి ఒక్క మాట చెప్పమ్మా, తర్వాత నాతో గొడవ పడితే అస్సలు ఊరుకోను అనేసి తండ్రిని చూసినా చూడనట్టే అమృతం తీసుకొని తండ్రి ముందుగానే పైకి వెళ్ళిపోయాడు రాణా. రేవతి గారి ఇబ్బంది గమనించిన ప్రతాప్ వర్మ ఆ నిమిషం మాట్లాడకపోయినా ఇంటి వరకు వచ్చిన అమృత గురించి, వాళ్ళిద్దరి సాన్నిహిత్యం గురించి ఆలోచిస్తూ అదే అసహనంతో సీరియస్గా పైకి వెళ్ళిపోయారు. ఏంటి వదినా ఆ పిల్లని ఇంటి దాకా తెచ్చాడు అంటూ విడ్డూరంగా అడిగింది రుద్రాణి. అదంతా మీ అన్నయ్య చూసుకుంటారులే, కాఫీ తీసుకో అని రుద్రానికి కాఫీ ఇచ్చి భర్త గురించి ఆలోచిస్తూనే తిరిగి కిచెన్లోకి వచ్చేశారు రేవతి. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని పైకి వెళ్తున్న అమృత రాణాలకు మెట్ల మీద ఎదురు వచ్చారు ప్రతాప్ వర్మ. మాట్లాడాలి అని ముక్తసరిగా పలికిన ఆయన గొంతులోని గాంభీర్యానికి బెదురుగా తలదించిన అమృత రాణ వెనక్కి చేరిపోయింది. ఇప్పుడు చాలా బిజీ, రెస్ట్ తీసుకోవాలి అని ముక్తాయింపుగా ఆన్సర్ ఇచ్చిన రాణా అమృత చేయి పట్టుకుని విజిల్ వేసుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. అమృత విషయంలో తన నిర్ణయం ఏంటో తెలిసినా కూడా వేషాలు వేస్తున్న కొడుకు మీద పళ్ళు నూరుతూ కిందకు వచ్చారు ప్రతాప్ వర్మ. ఆ అమ్మాయికి అస్సలు లోకం తెలియదండి, రాత్రి వీడే తనకి సిటీ మొత్తం తిప్పి చూపించాడు, ఎప్పుడూ అసలు బయటకు కూడా వెళ్ళలేదంట అని కొడుకు చెప్పిన కబుర్లన్నీ భర్తకు చెబుతూ ఆయనకి ఇష్టమైన ఊతప్పం కొబ్బరి చట్నీతో వడ్డిస్తూ చెప్తూ ఉన్నారు రేవతి. భార్య మాటల్లోనే అమృత గురించి మరింత క్లారిటీ వచ్చినప్పుడు విసుగ్గా ప్లస్ కోపంగా రేవతి గారిని ఒక చూపు చూశాడు ప్రతాప్ వర్మ. రాత్రి మొత్తం బయట తిరిగారు కదా, రెస్ట్ తీసుకోమని నేనే చెప్పాను అని అంటూ ఉంటే ఆ పిల్ల ముందు నా మాట లెక్క చేయకుండా వాడు అలా తీసుకెళ్ళిపోతే ఆ పిల్ల నా గురించి ఏమనుకుంటుంది అని ఇంతెత్తున లేచాడు ప్రతాప్ వర్మ. ఎవరేమనుకున్నా మనం పట్టించుకునే రకాలు కాదు కదా అంటూ తల్లి వెనకే వచ్చి నిలబడ్డాడు రాణా. పైకి వెళ్ళిన రాణా మళ్ళీ వస్తాడు అనుకుని రేవతి గారు రాణా గుండెల మీద చేయి వేసి, అయ్యో నువ్వేంట్రా ఇక్కడ, బాగా అలసిపోయావు కదా, వెళ్ళి పడుకో అని చెప్తూ ఉంటే, ఒక్క నిమిషం అమ్మా అంటూ ఆవిడని ముందుకు తిప్పుకొని ఆవిడ వెనకే భుజం మీద తల నిలిపిన రాణాను పళ్ళు బిగించి చూస్తూ ఉన్నాడు ప్రతాప్ వర్మ.
ఇద్దరి మధ్యలో ఉన్న రేవతి గారు ముందున్న భర్తని కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, కోప్పడొద్దు అని. ఆవిడ అద్దెంపులకి అసహనంగా తల తిప్పేసినా ఆ చిరాకులో ఊతప్పం ఉసిరు తీస్తున్న తండ్రిని చూస్తూ, మీ ఆయనకు ఇంట్లో ఉన్న నేను సరిపోలేదా? ఊర్లో ఉన్న అందరి కొడుకుల గురించి వాళ్ళ బాబులకు నీతి సూక్తులు బోధిస్తున్నారు అని ఆట పట్టిస్తూ అడిగాడు రాణా. అది ఉదయ్ గురించి అని తెలిసిన ప్రతాప్ వర్మ చివాలున తలెత్తి కళ్ళు చిన్నవి చేసి రేవతి గారిని చూస్తూ ఉంటే, ఆ చూపులే మానమని చెప్పు మీ ఆయనకి. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి, లేదా నా ఫ్రెండ్ కాబట్టి వాడికి చెప్పాలి. వాడి బాబుకు కూడా ఈయన గారే బాబు అన్నట్టు బిల్డప్లు ఇస్తే ఊరుకోనని చెప్పమ్మా అని అన్నాడు రాణా. ఊరుకోకపోతే ఏం చేస్తావరా? ఆహా, ఏం చేస్తావో చెప్పు అంటూ దిగ్గున లేచిన ప్రతాప్ వర్మ, నీతో పాటు ఉంటూ నీ తప్పులు కవర్ చేస్తూ వాడు కూడా చెడిపోతున్నాడు. రేపు వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే వాడి బాబు వచ్చి నన్ను అడుగుతాడు, అప్పుడు నేనే సమాధానం చెప్పాలి అని సీరియస్ అయ్యారు. నీ పెంపకం మీద మీ ఆయనకి నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని చెడగొట్టద్దని మీ ఆయనకి చెప్పు. ఇంకోసారి నా ఫ్రెండ్స్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే నేను వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతా. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని కోపంతో ఊగిపోతున్న తండ్రిని ఇంకా రెట్టించి రేవతి గారి బుగ్గన ముద్దు పెట్టి, ఆఫ్టర్నూన్ లంచ్కి మిరియాల రసంతో పాటు పెసరప్పడం, ఆవకాయ ముద్దపప్పు కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు రాణా. నీ కొడుకుకు కావలసినవి వండి పెట్టుకో, ఇక నేను వెళ్తాను అని అదే కోపంతో తినే తిండిని వదిలేసి హ్యాండ్ వాష్కి వెళ్ళిన ప్రతాప్ వర్మను చూసి చెయ్యి పట్టుకుంది రేవతి. వాడేదో తెలిసి తెలియని తనంతో అన్నాడు, దానికి అంత కోపం ఎందుకు అని ఆయన్ని అనునయించడానికి చూసిన ఆవిడ చేతిని విదిలించుకొని, నువ్వు వాడికి సపోర్ట్ చేయకు రేవతి, ముఖ్యంగా అమృత విషయంలో. వాడి ఫ్యూచర్కి అమృత కరెక్ట్ కాదు. ఈ విషయంలో నువ్వు వాడి పక్కన నిలబడి నన్ను బాధ పెట్టకు అంటున్న భర్త స్థిరమైన నిర్ణయానికి బాధగా చూస్తూ, అది తరువాత, ముందైతే తినండి అని సౌమ్యంగా అడిగారు రేవతి గారు. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని వెళ్ళడానికి చూశారు. ఏం జరుగుతుందా అని క్యూరియస్గా నక్కి నక్కి చూస్తూ ఉంది రుద్రాణి. రేవతి గారు సైలెంట్గా నిలబడి అలానే చూస్తూ ఉన్నారు. 2 అడుగులు ముందుకు వెళ్ళిన ప్రతాప్ వర్మ ఆగి లాంగ్ బ్రీత్ తీసుకుని వెనక్కి తిరిగి భార్యను చూశారు. మౌనంగా భర్తనే చూస్తూ నిలబడ్డ ఆవిడ కళ్ళలోకి చూస్తూ మళ్ళీ వెనక్కి వచ్చి, కూర్చో అంటూ చైర్ తీసి ఆవిడని కూర్చోపెట్టి వడ్డించి ఆయన కూడా తింటూ ఉంటే ఇష్టంగా నవ్వుతూ భర్తకి మరొక ఊతప్పం పెట్టి ఆవిడ కూడా ప్రశాంతంగా తినడం స్టార్ట్ చేశారు. అదృష్టవంతురాలు మా వదిన. ఎన్ని జరిగినా అటు మొగుడు ఇటు కొడుకు ఇద్దరూ తుమ్మ జిగురులా కనిపెట్టుకుని ఉంటారు. ఇప్పుడు అన్నయ్య తగ్గకపోతే తర్వాత ఈవిడ గారు తినలేదని రాణా చేసే గొడవ అంతా ఇంత కాదుగా. ఏదోలే, అదృష్టం కొద్దీ అలా సాగుతోంది అని మూతి తిప్పుకుంటూ వచ్చిన రుద్రాణి అన్న వదిలను ముక్తసరిగా ఒక నవ్వుతో పలకరించి తినడానికి కూర్చుంది. ఆ రోజు కాలేజీకి వెళ్లకుండా రేవతి మ్యాన్షన్లోనే ఉన్న అమృతకు తొలిసారి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలిసింది. రేవతి గారి ఆప్యాయత వలన ఉదయ్ని కూడా ఇంటికి రమ్మని ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉన్న రాణా, నేహ, ఉదయ్ ఈవినింగ్ పబ్ ఫిక్స్ చేసుకొని అమృతను కూడా రమ్మన్నారు. అమ్మో, అవన్నీ నాకు భయం అండి, నేను రాలేను, నేను హాస్టల్కి వెళ్తాను అన్న అమృత నెత్తి మీద ఒక్కటేసి, ఇంకొకసారి హాస్టల్ అన్నావంటే నోరు కుట్టేస్తా అని బెదిరించిన రాణా కోపానికి రేవతి గారి చెయ్యి చుట్టేసింది అమృత. వాడంతేలే, నా అనుకుంటే ప్రాణం ఉన్నంత వరకు వదలడు, అచ్చం వాళ్ళ నాన్నలాగే అని నవ్వుతూ అమృతను అనునయించి ఇలా భయపెట్టొద్దని రాణను కూడా చిరుకోపంతో మందలించిన రేవతి గారు తనతో అమృతను గుడికి తీసుకెళ్తాను అని అన్నారు. సరే అని వాళ్ళని గుడిలో డ్రాప్ చేసి రాణా, ఉదయ్, నేహ ముగ్గురు పబ్కి రీచ్ అయ్యారు. 2 రోజుల నుంచి ఇంటికి రాని వివేక్ అక్కడ కనిపించాడు నేహకు. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు అని రాణాకు చూపిస్తే దగ్గరికి వెళ్ళి ముగ్గురు వివేక్ని రౌండ్ చేశారు. ఫేస్ జాలిగా పెట్టి వదిలేయమని చేతులు జోడించాడు వివేక్. మా బాబు చదువుకోరా అని నేను సతాయిస్తూ ఉంటే నువ్వు ఇక్కడ తైతక్కలాడుతున్నావా అంటూ సీరియస్ అయ్యాడు రాణా. మరి ఇప్పుడు రాణా వివేక్ని మడత పెట్టేస్తాడా? రాణా అమృతను తన ఇంట్లోనే ఉంచేసుకుంటాడా? రేవతి గారికి అమృత నచ్చుతుందా?
రేవతి గారితో ఇంత అన్యోన్యంగా ఉన్న ప్రతాప్ వర్మ ఆమె చావుకు కారణంగా ఎందుకు ఫీల్ అవుతున్నాడు రాణా? ఇప్పుడు రాణా అమృత మధ్య ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.